దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. దేనికి పూనుకోవాలంటే దేవుని యొద్ద విచారం చేయడానికి పూనుకుందాము గాక. ఇంతవరకు నీవు ఎక్కడెక్కడ విచారం చేసావో, ఏది కావాలన్నా ఏది అవసరమైనా ఈరోజు నుంచి నువ్వు పూనుకోవాలి. దేనికంటే దేవుని దగ్గరకు వచ్చి విచారం చేయడానికి పూనుకోవాలి. ఏది అవసరమైనా, ఏది కావాలన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర విచారిస్తూ ఉన్నారు. అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నా బతుకు ఎలా ఉంది, అయ్యా నాకు కలిగిన సమస్య ఇదయ్యా అని దేవుని దగ్గర విచారం చేస్తూ ఉంటే నా ప్రభు నువ్వు విచారం చేసిన ప్రతిసారి నీకు సమాధానం ఇచ్చి జయమిచ్చునుగాక. దావీదుకి ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతిసారి దేవుని దగ్గర విచారం చేస్తాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళమంటావో విచారిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి హెబ్రోన్కి వెళ్ళరా అని దేవుడు చెప్తాడు రండి. మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇద్దరికి బయలుదేరినప్పుడు అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా దేవుని దగ్గర విచారం చేస్తాడు. ప్రతిసారి దావీదుకున్న అలవాటు దేవుని దగ్గర విచారించడం. రండి, నీకు ఏది కావాలన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధతో కన్నీళ్ళతో ఉన్నా ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి విచారించుకోవద్దు. నీ బాధ వాళ్ళకు చెబితే ఏమండి వాళ్ళు ఏళన చేస్తారు, ఏతాలు చేస్తారు. నువ్వు నేరుగా ఏ బాధలో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి అక్కడ విచారిస్తే నా ప్రభు నీకు సమాధానం ఇచ్చునుగాక. ఈరోజు పూనుకోండి. దేనికి పూనుకోవాలంట? దేనికి పూనుకోవాలి? దేవుని దగ్గర విచారం చేయడానికి. నీకు ఏది విచారం చేయడం అంటే ప్రార్థన చేయడం. నీకు ఏదైనా సమస్య ఉందా ప్రభు చెప్పడం, నీకేదో బాధ కలిగిందా ప్రభు చెప్పడం. ఆయన దగ్గర విచారించు, అయ్యా ఇది నా పరిస్థితి, ఏం చేయమంటావు? ప్రభు మెల్లని స్వరంతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఏ బాధతో ఉన్నావో దానికి ముగింపు ప్రభు పలికిస్తాడు. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా దానికి ఒక పరిష్కారం ప్రభు చూపిస్తాడు. ఆయన దగ్గరకు విచారం చేస్తే. నీకు వచ్చిన సమస్యలో పోయి ఇంకొకరు చెప్పావనుకో, వాళ్ళు అవునా ఇలా జరిగిందా అని చివరికి మెల్లగా ఏమండి ఆ ఇంటికి ముట్టించేసి టామ్ చేసి ఊరంతా ఈనాడు పేపర్లాగా, సాక్షి పేపర్లాగా మొత్తం అయిపోతుంది. తెల్లారేసరికి మొత్తం ఊరంతా వార్త గుప్పమంటుంది. కనుక నీకు వచ్చిన బాధ సమస్య ఏదన్నా ముందు మందిరానికి వచ్చి, ప్రభువా నా పరిస్థితి అయ్యా, నాకు బాగలేదయ్యా, నా పిల్లల పరిస్థితి బాగలేదయ్యా, ఆరోగ్యం కుదరపడలేదయ్యా, ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ కేసుల్లో ఉన్నానయ్యా, ఈ బంధకాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి అయ్యా, సహాయం చేయని ఆయన దగ్గర విచారం చేస్తే నా ప్రభు నీకు సమాధానం ఇచ్చి జయమిచ్చునుగాక, నిన్ను కాపాడునుగాక. దేవుని యొద్ద కాకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళావంటే, వేరే వారి దగ్గర విచారించావంటే శ్రమ వస్తుంది. దేవుని దగ్గర కాకుండా ఇంకొకరి దగ్గర విచారించావంటే, నీ బాధ వాళ్ళు చెప్పుకున్నావంటే శ్రమలు వస్తాయి. వాళ్ళు తీర్చరు, నా ప్రభు తీరుస్తాడు. నువ్వు ఏ కన్యల మధ్యలో ఇక్కడికి వచ్చావో, ఏ గుండెల్లో కుంపటి పెట్టుకొని ఇక్కడికి వచ్చావో, ఇప్పుడు దేవుని విచారం చేస్తే, దేవుని దగ్గర విచారం చేస్తే నా ప్రభు నువ్వు చెప్పిందంతా చెవి పెట్టి వింటాడు. అన్నీ వింటూ ఉంటాడు నా ప్రభు. నువ్వు విచారం చేస్తూ ఉంటే అన్నిటికీ నా ప్రభు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్.